భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో సీతారామ మొదటి పంప్ హౌస్ వద్ద ట్రయల్ రన్ ని మంత్రి తుమ్మల పరిశీలించారు. గోదావరి జిల్లాలు పరవళ్లు తొక్కుతూ ఉండడంతో పరవశించిపోయారు. ఆనందంతో భూమాతకు నమస్కరించారు మంత్రి. త్వరగా పనులు పూర్తి చేసి నీటిని అందించాలంటూ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లాకు గోదావరి జిల్లాలు ఇవ్వడమే తన చివరి కోరిక అన్నారు మంత్రి తుమ్మల. గోదావరి జిల్లాల మాదిరిగా ఖమ్మం జిల్లాలో సాగు ఇవ్వాలి అన్నది తన కోరిక అన్నారు. సీతారామ ప్రాజెక్టు భూమి ఇచ్చిన వారికి పాదాభివందనాలు తెలిపారు తుమ్మల. అధికారులు రేయింబవళ్లు కష్టపడ్డారని అభినందించారు. ఈ వర్షాకాలంలోనే 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి తుమ్మల. ప్రస్తుతం మంత్రి తుమ్మల మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎవరు దీని మీద సరైనటువంటి సూచనలు సలహాలు ఇస్తే అందరికీ న్యాయం జరిగేటట్టుగా, ముఖ్యంగా పంట పండించేటటువంటి రైతుకి మేలు జరిగేటట్టుగానే ఈ పథకాన్ని రూపొందించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక. ఆ కోరిక తగ్గట్టుగా పంట వేయినటువంటి భూములకి, పడావు భూములకి డబ్బులు కాకుండా పంట వేసినటువంటి నిజమైనటువంటి కష్టపడ్డటువంటి రైతుకి ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాన్ని తప్పకుండా కొద్దిగా ఆలస్యమైనా ఆ విధి విధానాల రూపకల్పనలో బట్టి గారి ఆధ్వర్యంలో కమిటీ ఉంది. నేను, పొంగులేటి గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు కూర్చొని అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నాం. తప్పకుండా మీ అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకెళ్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర అధికారులు కూడా గతంలో మీ మాట వినలేదు, గతంలో మీ మాటకి విలువ లేదు, గతంలో మీ పనికి ఇది నమ్మకం లేదు. ఇప్పుడు ఆ పద్ధతి లేదు. ముఖ్యమంత్రి గారు సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛతోటి అధికారులందరూ ఒళ్ళొంచి పనిచేయాల్సినటువంటి అవసరం వచ్చింది, కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ప్రజల కోరికలు తీర్చేటటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీరందరూ సహకరించాలని చెప్పి కొత్తగా వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఈ యొక్క జిల్లా మీకు విభిన్న స్వరూపాల్లో ఉంటుంది. ఒక పక్క ఛత్తీస్గఢ్ ఉంటుంది, ఒక పక్క ఒరిస్సా ఉంటుంది, ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ఒక పక్క మనం ఉంటాం.